ముందుగా సిరాచుక్క చూద్దాం. ప్రజా వాయిస్లో ముందుగా సిరాచుక్క. నింగిని తాకే కోరిక ఉంటే నేల మీద కూర్చోకు మిత్రమా, నీలో నిద్రిస్తున్న బలాన్ని లేపు, గమ్యం చేరే దారిని వెతుకు మిత్రమా. గెలుపు సులభంగా దొరకదు ఎప్పుడు, ఓటమి కూడా శాశ్వతం కాదు ఎప్పుడు. పడినప్పుడల్లా పాఠం నేర్చుకో, మళ్ళీ పడినప్పుడల్లా పాఠం నేర్చుకో, మళ్ళీ లేచి నడిచే ధైర్యం పెంచుకో. నువ్వు వేసే అడుగులోనే శక్తి ఉంది, నీ ప్రయత్నంలోనే గొప్ప భవిష్యత్తు ఉంది. కాలం విలువను మరవకు ఎన్నటికీ. చేసే పనికి సమయం కేటాయించు మిత్రమా. నిందలు వేసే వాళ్ళు ఎందరో ఉంటారు, ప్రేమను పంచే హృదయాలు కొందరే ఉంటారు. చెడు మాటలకు చెవి ఇవ్వకు ఎప్పుడు, నీ మనసు చెప్పే మంచి మాట విను మిత్రమా. ప్రయాణం కష్టమైన వెనుతిరగకు, జీవితం నీదంటే నిరాశ పడకు. నీ ఆశల పయనం ఆపకు మిత్రమా, విజయాన్ని సాధించి లోకానికి చెప్పు మిత్రమా. అంటే జబర్దస్త్ రాసిన తమ్ముడు వారే వేణుగోపాల్, పాపన్నపేట, మెదక్ జిల్లా నుంచి. మా పాపన్నపేట ప్రజా వాయిస్ మండల రిపోర్టర్, బాగా రాస్తాడు. నీ మీద బురద జల్లుతా ఉంటారు, నీ మీద అనేక రకాలుగా ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. నీ మనసు ఏది చెప్తారో, నీ కోసం పనిచేసే ఆ బిడ్డల కోసం, నీ భార్య పిల్లల కోసం, నీ కుటుంబాన్ని ఆలోచించుకొని నీ మనసు ఏదైతే అనుకుంటావో ఆ మనసు ప్రకారం నువ్వు 100% ముందుకెళ్ళు. ఈ కుట్రలు, కుతంత్రాలు, ట్రోల్స్ ఇవన్నీ పక్కదారి పడతాయి, నువ్వు విజయం సాధిస్తావు. ఎవడైతే నీ మీద కుట్రలు చేస్తున్నాడో వాడు అదే అనుకుంటూనే ఉంటాడు, కాకపోతే వాడు ఆడనే ఉంటాడు, నువ్వు మాత్రం పైకి ఎదుగుతావు. అనేక రకాలుగా కుట్రలు జరుగుతాయి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కుట్రలు జరుగుతాయి, పేపర్లు పెట్టుకున్న కుట్రలు జరుగుతాయి, ఫ్యామిలీలలో కూడా వాడు ఎదుగుతున్నారన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. బట్ నువ్వేంది అనేది నీ మనసుతో ఆలోచించుకో, ముందుకెళ్ళు, సక్సెస్ సాధిస్తావు 100%. అంతే.